హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము భారతి గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, అల్లు అర్జున్ గారి సంధ్య థియేటర్ ఘటనలో హైకోర్టులో ఇవాళ ఛార్జ్ షీట్ అయితే రిజెక్ట్ చేయడం జరిగింది సార్. మరి దీని వలన అల్లు అర్జున్ గారి పైన కేసు ఏమైనా కొట్టేసే ఛాన్సెస్ ఉన్నాయా? ఇది అల్లు అర్జున్ గారి కూరటగానే భావించవచ్చా? అసలు హైకోర్టులో ఏం జరిగింది, ఏం చెప్పింది, మరి పోలీసులు ఎటువంటి కౌంటర్ దాఖలు చేశారు? ఇప్పుడు హైకోర్టు రెండోసారి ఛార్జ్ షీట్ రిజెక్ట్ చేసింది. ఫస్ట్ టైం కాదు, నాంపల్లి కోర్టు రెండోసారి దీన్ని రిజెక్ట్ చేసింది. సో ఎందుకు రిజెక్ట్ చేసిందంటే బేసిక్గా డీటెయిల్ ఎవిడెన్స్ పెట్టలేదని, ముఖ్యంగా హార్డ్ డిస్క్లు కావచ్చు, లేకపోతే పెన్ డ్రైవ్లు కావచ్చు, సీడీలు కావచ్చు, ఇలాంటి డీటెయిల్. ఎందుకంటే ఆ రోజు జరిగిందంతా కూడా వీడియోలు తీశారు, సెల్ ఫోన్లో కొన్ని వీడియోలు ఉన్నాయి. అప్పట్లో పోలీసులు కూడా కొన్ని వీడియోలు బయటపెట్టి అల్లు అర్జున్ది తప్పని కూడా పోలీసులు నిరూపించడానికి ట్రై చేశారు. మరి అదంతా ఇప్పుడు కోర్టుకి ఎందుకు పెట్టలేదు అనేది పెద్ద చర్చ నడుస్తుంది. అంటే మనం ఒకసారి ఇలాంటి కేసుల్లో ఏం జరుగుతుంది అనేది నేను చాలాసార్లు చెప్తుంటాను. సెలబ్రిటీల కేసులో రాజకీయంగా వాళ్ళకు ఉపయోగపడినంత కాలమే రాజకీయ పార్టీలు ఉపయోగించుకుంటాయి. ఒకసారి అది వాళ్ళ మధ్య ఒక ఒప్పందం జరిగినాక కోర్టుల్లో తేలగొట్టేస్తారు కేసుని. అంటే ప్రధానమైన సాక్ష్యాలు పెట్టకపోవడం వల్ల కోర్టులు కూడా ఏం చేయలేకపోతాయి. కాకపోతే ఇక్కడ కోర్టు ఏంటంటే పదే పదే రిజెక్ట్ చేస్తుంది. మరి పోలీసులకు తెలీదా అవి పెట్టాలని? కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే బేసిక్గా డిసెంబర్ 4th నైట్ 2024లో పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరిగింది. అందులో రేవతి అనే ఒక 35 ఏళ్ళ మహిళ, వాళ్ళ బాబు 8 ఏళ్ళ తేజ, ఆ అబ్బాయి సీరియస్ గాయపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. సో వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అయింది. దానికి అల్లు అర్జున్ కూడా డబ్బులు కూడా తర్వాత ఇచ్చారు. అట్లాగే గవర్నమెంట్ కూడా హెల్ప్ చేశారు. ఈ మధ్య కూడా అతని రిహాబిలిటేషన్ కూడా డబ్బులు ఇచ్చినట్టుగా అల్లు అర్జున్ వాళ్ళు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ మీద ప్రధానంగా మొత్తంగా 23 మంది మీద కేసు పెట్టారు. అది థియేటర్ యాజమాన్యం కావచ్చు, అల్లు అర్జున్ సెక్యూరిటీ స్టాఫ్ కావచ్చు, తర్వాత అల్లు అర్జున్ మీద కూడా పెట్టారు. సో అల్లు అర్జున్ మీద ప్రధానంగా ఏంటంటే 2 సెక్షన్లు, ఇంపార్టెంట్ సెక్షన్లు. బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత 105 ఇది ఏంటంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. కల్పబుల్ హోమిసైడ్ అంటే తన నిర్లక్ష్యం వల్ల, అంటే తెలిసి ఇప్పుడు యాక్సిడెంట్లన్నీ కూడా దీని కింద ఎక్కువ పెడుతుంటారు. అంటే మనం వేగంగా పోతే యాక్సిడెంట్ జరగచ్చు, ఎవరైనా చనిపోవచ్చు అని తెలిసి కూడా వేగంగా పోతారు, ర్యాష్ డ్రైవింగ్ అంటారు. అలాంటివి కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. అదే హత్య కాదు, కానీ కల్పబుల్ హోమిసైడ్ అంటే కూడా చావు అనమాట, హత్య. కాకపోతే అది మర్డర్ కాదు, ప్లాన్డ్గా చేసి మర్డర్ కాదు, కానీ నెగ్లిజెన్స్ వల్ల చేసిన ఆ కేసు ఆ సెక్షన్ పెట్టారు. రెండో సెక్షన్ 118(1) అదేంటంటే ఇంటెన్షనలీ కాజింగ్ హార్మ్ యూజింగ్ డేంజరస్ టూల్స్, వెపన్స్ ఆర్ మెథడ్స్. అంటే తెలిసి కావాలని హాని చేయాలనే ఉద్దేశంతో డేంజరస్ మెథడ్స్ ఉపయోగించి ప్రజలకు కానీ లేకపోతే ఎవరికైనా హాని చేయడం. ఇది నిజానికి అల్లు అర్జున్కి ఇది వర్తించదు అనేది అప్పుడు నిరంజన్ రెడ్డి కూడా కోర్టులో బెయిల్ అప్పుడు వాదించాడు. ఎందుకంటే ఈయనకి అలాంటి జరుగుతుందా, అనేక సార్లు పోయారు, అనేక మంది ఇలాగే వెళ్తున్నారు, థియేటర్లో వెళ్ళి సినిమాలు చూడడం ఆడియన్స్తో అనేది ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం. దాంట్లో అల్లు అర్జున్కి ముందు ఎలా తెలుస్తుంది ఆయన ప్లాన్ చేసుకొని ఇంటెన్షనల్గా పోయి చేసినాడు అనేది వర్తించదు అనేది అప్పుడు ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. రెండోది, అల్లు అర్జున్ తెలిసే చేశాడు, ఆయన ఇలా చనిపోయినారని పోయి చెప్తే కూడా పోలీస్ ఆఫీసర్లు ఆయన సినిమా చూశాడు తప్ప బయటికి వెళ్ళలేదనేది సాక్షాత్తు సీఎంఏ అసెంబ్లీలో అనౌన్స్ చేశాడు, తర్వాత పోలీసులు చెప్పారు. ఇవన్నీ ఏంటంటే పొలిటికల్గా తీసుకున్నారు దీన్ని. రేవంత్ రెడ్డి పర్సనల్గా అల్లు అర్జున్ తన పేరు మర్చిపోవడం మీద కోపం ఉండొచ్చు, లేదా సినిమా ఇండస్ట్రీ గద్దర్ అవార్డ్స్ విషయంలో కావచ్చు, లేకపోతే డ్రగ్స్ విషయంలో ప్రచారం కోసం కావచ్చు. ఇవన్నీ ఈయన రేవంత్ రెడ్డి పిలిపిస్తే పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. తను సీఎం అయినా కూడా వచ్చి
వాళ్ళు తన దగ్గరికి వచ్చి పలకరించి తనకు సన్మానం చేయడం ఏవి కూడా చేయలేదు, అంటే సేమ్గా గుర్తించలేదు. దాంతో అతను ఇగో హర్ట్ అయింది. సేమ్ జగన్ కూడా అదే పద్ధతిలో జగన్ కూడా హర్ట్ అయ్యాడు. సో అందుకని జగన్ అక్కడ పిలిపించుకున్నాడు. ఇక్కడ ఏంటంటే సినిమా వాళ్ళకి ఇక్కడ ఎక్కువ వల్నరబుల్, జగన్కి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ఏదన్నా సినిమాలు రిలీజ్ అప్పుడు ఇబ్బంది పెట్టగలరు తప్ప ఇంకేం చేయలేడు. కానీ ఇక్కడ అట్లా కాదు, ఇక్కడ అందరూ ఆస్తులు ఉంటాయి, వీళ్ళ పిల్లలు ఉంటారు, అందరూ ఇక్కడే ఉంటారు. పైగా వీళ్ళు తెలంగాణ సెంటిమెంట్ రగల్చగలరు, తెలంగాణ ఆంధ్ర అనగలరు. ఈ ప్రాబ్లమ్స్ అంత ఉంటాయి కాబట్టి ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ముఖ్యంగా ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు బాగా వల్నరబుల్గా ఉంటారు. అందుకని కేసీఆర్కి అయినా గతంలో భయపడ్డారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కన్నా భయపడే పరిస్థితి. సో తనకి ఎవరు ఇది కాలేదని నాగార్జున సంబంధించిన అది కూలగొట్టడం కావచ్చు, అట్లాగే అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం కావచ్చు, అంటే అన్థింకబుల్ అంటారు, అంటే ఊహించని విధంగా రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకోవడం కనపడుతుంది. ఆ తర్వాత అందరూ క్యూ కట్టారు, రేవంత్ రెడ్డి ఈగో సాటిస్ఫై అయింది, ఒక ఒప్పందం అయితే జరిగినట్టు కనపడుతుంది. అందుకనే నేను అప్పుడు కూడా వీడియోలు చూస్తే నేను చెప్పాను, ఇదంతా కూడా పోలీసులు కూడా అప్పుడు మనల్ని తేల్చుకోమని, అంటే ప్రజల్ని తేల్చుకోమని వీడియోలు పెట్టారు. ప్రజల్ని తేల్చుకోమని కాదు పెట్టాల్సింది, కోర్టులో వాళ్ళు క్లియర్గా సాక్ష్యాలను సబ్మిట్ చేయాలని. ఇప్పుడు ఏమైంది, ఒప్పందాలు ఏదో జరిగినట్టుగా ఉంది. అందుకని ఈ కేసును మెల్లగా నీరుగారు చేయడం అనేది జరుగుతుంది. ఇలాగా చేసినప్పుడు రేపు ఈయన మీద కేసు కూడా నిలవకపోవచ్చు ఖచ్చితంగా. సో కాకపోతే ఏంటంటే అప్పుడు అవసరాల రీత్యా తన పర్సనల్ ఈగో రీత్యా ఇబ్బంది పెట్టాలని, ఈవెన్ ఇంటీరియం బెయిల్ వచ్చినా కూడా ఒక నైట్ జైల్లో ఉంచడానికి వాళ్ళు ప్లాన్ చేశారు. జైల్లో ఉన్నాడు. దాని తర్వాత అందరూ సరెండర్ అయిపోయారు. సో ఇదంతా కూడా ఏంటంటే పొలిటికల్గా మోటివేషన్ వల్ల జరిగిన వ్యవహారం తప్ప నిజంగా తొక్కిసలాటికి బాధ్యులను చేసి చర్యలు తీసుకుంటున్నారా అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు విజయ్ ఉన్నాడు, తమిళ దళపతి విజయ్, అతను సెప్టెంబర్ 27వ తేదీ కరూరు దగ్గర ఒక దీనికి వెళ్ళాడు సభకి. అప్పుడు 41 మంది చనిపోయారు తొక్కిసలాట్లో, దాదాపు 100 మంది పైన గాయపడ్డారు. ఆయన మీద కేసు పెట్టలేదు, ఆయన అరెస్ట్ చేయలేదు. సో ఇక్కడ తన అక్కడన్నా ఇంకా ఆయన నెగ్లిజెన్స్ ఉంది క్లియర్గా. ఎందుకంటే మార్నింగ్ వస్తానన్న వ్యక్తి నైట్ 7:30కి వెళ్ళాడు. సో రోజంతా వాళ్ళు వెయిట్ చేయడం అదంతా ఉంది క్లియర్గా. అతని నెగ్లిజెన్స్, అతని పార్టీ టీవీకే పార్టీ నెగ్లిజెన్స్ కనబడుతుంది. కానీ ఇక్కడ అల్లు అర్జున్ నెగ్లిజెన్స్ కానీ లేకపోతే అల్లు అర్జున్ వాంటెడ్లీ హామ్ చేయాలనే ఉద్దేశంతో కానీ వెళ్ళలేదు. కాకపోతే అక్కడ థియేటర్ యాజమాన్యం కావచ్చు, అల్లు అర్జున్ సెక్యూరిటీ కావచ్చు, కొంత ప్రాపర్గా మెజర్స్ తీసుకోకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆ కేసులేమో అతన్ని అరెస్ట్ చేయలేదు, ఇక్కడేమో ఇతను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఇతని మీద క్రిమినల్ కేసులు పెట్టి ఇతను వాంటెడ్లీ ఇంటెన్షనలీ హామ్ చేయడానికి వెళ్ళాడని 118 పెట్టి, కల్పబుల్ హోమిసైడ్ 105 పెట్టి ఇవన్నీ చేశారు. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ పొలిటికల్గా ఉపయోగపడిన రోజులు ఉపయోగించుకుంటారు. అది అయిపోయినాక కోర్టులో నీరుగార్చడానికి స్వయంగా ప్రభుత్వాలే, పోలీసులే సరైన సాక్ష్యాధారాలు పెట్టకపోవడం కోర్టులకి మెల్లమెల్లగా వీగిపోయేట్టుగా చేయడం అనేది ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రక్రియ ఇది. సో అందుకే ఇప్పుడు లేకపోతే డీటెయిల్ రెండోసారి ఒకసారి రిజెక్ట్ చేసినప్పుడు వాళ్ళకి అర్థం కాదా మళ్ళీ ఎందుకు పెట్టలేదు అంటే క్లియర్గా ఈ కేసు నిలబడదనే విషయం మనకి అర్థమైపోతుంది. కోర్టు ఇప్పుడు మళ్ళీ అడిగింది కాబట్టి వీళ్ళైతే డీటెయిల్ ఎవిడెన్స్ పెట్టాలి. ఎందుకంటే డీటెయిల్ ఎవిడెన్స్ రికగ్నిషన్ అనేది బిఎన్ఎస్ చట్టం ద్వారా వచ్చింది. ఇంతకుముందు డీటెయిల్ ఎవిడెన్స్ని పట్టించుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు డీటెయిల్ ఎవిడెన్స్ని రికగ్నైజ్ చేసి డీటెయిల్ ఎవిడెన్స్ కూడా ఎవిడెన్స్లో కిందికి వస్తుంది. అందువల్ల కోర్టు నిర్దిష్టంగా ఆ రోజు వీడియోలు అవన్నీ హార్డ్ డిస్క్లు అవన్నీ కూడా తీసుకురమ్మని చెప్పింది. సో అవి లేకుండా ఛార్జ్షీట్ నేను యాక్సెప్ట్ చేయను అని చెప్పి రిజెక్ట్ చేసింది. ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు ఛార్జ్షీట్ వేస్తారు. వేసినప్పుడు కోర్టు అడిగిన పద్ధతిలో హార్డ్ డిస్క్లు ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.